త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజలు అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రంగనాథ్. అయితే హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పనిచేస్తుందన్నారు. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించామని, శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందించింది. అయితే ఇరువురు వచ్చే నెల 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకోర్టులో ఉదయం ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బులు చెల్లింపుతో తనకు సంబంధం లేదని రిప్లై అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. ఈ కారు రేసుకు ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు డబ్బుల చెల్లింపు, చట్టపరమైన అంశాలు హెచ్ఎండిఏ చేసుకోవాలన్నారు. కడప జిల్లాలో వైసీపీ నేతల చేతిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేయడం అమానుషమన్నారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇష్టానుసారంగా చేస్తానంటే ఊరుకునేది లేదని, ఇది కూటమి ప్రభుత్వమని వైసీపీ సర్కార్ కాదన్నారు. అధికారుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలను అనుమతిస్తున్నట్లు వచ్చిన కథనాలను ఈవో కొట్టిపారేశారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలారావు ఈ విషయాన్ని వెల్లడించారు. టీటీడీపై సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మవద్దని ఈవో తెలిపారు. ఇక శ్రీవాణి కోట పెంచే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరకమని దింగోత్తనం కేసుపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసిందన్న ఈవో త్వరలోనే నివేదిక అందిస్తామని తెలిపారు. మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకల కోసం దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సభ ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో 2 వేదికలను సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి గురుకుల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అనిత. రంగారెడ్డి జిల్లా కడతాల్ మహేశ్వరం మహా పిరమిడ్లో
ప్రతిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 7వ రోజుకి ధ్యాన మహాయాగం చేరుకుంది. కార్యక్రమానికి ధ్యానాలు పోటెత్తారు. దేశంలో అనేక మంది ఆత్మగురువులు ఉన్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. వారి వల్లే దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని సుభిక్షంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నృత్యాలు చేసి సందడి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రోజోలు ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. రాజోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె జగన్ ప్రభుత్వంపై శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే జగన్ ఏమైనా గొప్పవాడా అనుకుంటున్నాడా అని, ఆయన పేరున్న పథకాలను మార్పు చేసి జగన్ పేరు ఎలా పెట్టుకుంటున్నాడు అని ప్రశ్నించింది. 17 మెడికల్ కాలేజీలలో దళితులకు దక్కాల్సిన 574 సీట్లు సజ్జల విడుదల రజని కోట్ల రూపాయలకు అమ్ముకోవడం వాస్తవం కాదా అని విమర్శించారు. కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. డిపార్ట్మెంట్ కంటే సోషల్ మీడియా రచ్చ ఎక్కువైందని అన్నారు. డిసెంబర్ 10 నుంచి వారి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారులు తన భార్య జయసుధ గోడౌన్లు స్టాక్ ఉంచారని చెప్పారు. టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూ లేకున్నా నైతిక బాధ్యత వహించి వచ్చిన నష్టం చెల్లిస్తామని 24 నవంబర్ 2024న జిల్లా కలెక్టర్ కి వినతి ఇచ్చినట్లు చెప్పారు. డిసెంబర్ 4న జేసీ జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ చేశారని, డబ్బులు కట్టించుకోండి, కేసులు కూడా పెట్టండి అని ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. తన భార్యపై A1 గా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా బల్లాని సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీనివాసి కన్యాక పరమేశ్వరి దేవాలయంలో అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాలయ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ కమిటీ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తల్లపూడి గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల స్కామ్లు జరిగాయని, త్వరలో వాటన్నిటిని బయటికి తీసుకొస్తామని సోమిరెడ్డి చెప్పారు. రెవెన్యూ సదస్సులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నో స్కామ్లు చేసి 100 ఎకరాలు తమ పేరుతో రాయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కలకలం రేపుతోంది. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపేంట మండలంలో పవన్ కళ్యాణ్ పర్యటించగా ఆయన వెంటనే ఉండి ఐపీఎస్ యూనిఫామ్ లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఫోటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసుల విచారణ చేపట్టారు. దర్యాప్తులో నకిలీ ఐపీఎస్ గా గుర్తించిన పోలీసులు గరివీడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రత లోపంపై హోంమంత్రి అనిత సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లను వీహెచ్పీ నేతలు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వీహెచ్పీ నేత దుర్గప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు. బహిరంగ సభకు అయోధ్య రామ జన్మభూమి కోశాధికారి గోవింద్ దేవ మహారాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమ పీఠాధిపతులు, 120 స్వామీజీలు పాల్గొంటారని దుర్గప్రసాద్ వెల్లడించారు. గత 3 రోజులుగా కురిసిన వర్షానికి కళ్ళలో ఉన్న మిర్చి బూజు పట్టడంతో ప్రకాశం జిల్లా మరకపురంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం తెరిపించడంతో రైతులు మిర్చిని కాపాడుకునేందుకు బూజు పట్టిన కాయలను వేరు చేస్తూ ఆరబెట్టుకుంటున్నారు. మిర్చి తడవకుండా టార్పలిన్ పట్టాలు కప్పడం వల్ల కాయలు మచ్చలు ఏర్పడి తేమ శాతం ఎక్కువ కావడంతో అవి నాణ్యత కోల్పోయి తాలూకాలో ఏర్పడే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయిందని, ఈ క్రమంలో
తాలూకాయ వస్తే మరింత నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఏపీ బీజేపీ ప్రతిపాదనల బృందం డీజీపీని కలిసింది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీని కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని ఫిర్యాదులు కోరారు. ఈ మేరకు 4 పేజీల లేఖను డీజీపీకి అందజేశారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. పరకామణిలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ చెప్పారు. రహస్య ఆరా అమర్చి డబ్బులు తరలించారన్నారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ స్థల అక్రమ పట్ల అధికారులు సీరియస్ గా ప్రవర్తిస్తున్నారు. అక్రమ కట్టడాలపై అనుమతులు లేని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య పట్టణ నడిబొడ్డున సాగర్ రోడ్డుపై నిర్మించిన రేకుల షెడ్ను కూల్చివేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా అందులో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీను తొలగించారు. అనుమతులు లేకుండా రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టి కనీసం ట్రేడ్ లైసెన్స్ లేకుండా పెద్ద ఎత్తున ఫుట్వేర్ వ్యాపారం జరుగుతున్నాయని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు. ముందస్తు నోటీసులు జారీ చేసి 2 నెలలుగా సమయం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 48వ డివిజన్ ఆళ్ల నాగయ్య వీధిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 49వ డివిజన్ పరిధిలో వీరయ్య వీధికొండ ప్రాంతంలో 45 లక్షల రూపాయలతో రిటైనింగ్ వాల్ పనులు, నన్నే సాహెబ్ వీధిలో 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటున్నామని, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే సుజన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి దూర ప్రాంత బస్ సర్వీసుల సంఖ్యను మరింత పెంచి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరిస్తానని నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. నర్సాపురం డిపో నుంచి హైదరాబాద్ కు మచిలీపట్నానికి కొత్త బస్ సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలో డిపోకు మరిన్ని కొత్త బస్సులు వస్తాయన్నట్టుగా తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న రోడ్లలో ఎక్కువ బస్సులు నడపాలని, స్కూల్ కళాశాల విద్యార్థుల కోసం మారుమూలల గ్రామాల నుంచి కూడా ఉదయం సాయంత్రం వేళలో బస్సులు నడపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జూబ్లీహిల్స్ లో రూమ్ 9 పాప్ ఆఫ్ స్టోర్ లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను చేనేత వస్త్ర ప్రదర్శన సామాజికవేత్త శ్రీదేవి చౌదరి, సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండేషన్ డాక్టర్ మాధవి చౌదరి కలిసి ప్రారంభించారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతు చేనేతకారులను ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రదర్శనలు నిర్వహించాలని సామాజికవేత్త శ్రీదేవి చౌదరి అన్నారు. అలాగే భారతీయ సంస్కృతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సెలబ్రిటీ సీక్రెట్స్ రూమ్ 9 ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ మాధవి. ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాల నుండి ఇక్కడ హ్యాండ్లూమ్, పట్టు, కాటన్, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి వేలాది రకాల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంచారని వివరించారు. కృష్ణా జిల్లా బందర్ పిఎస్ లో మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అక్రమాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పేర్ని నాని, అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేర్ని నాని, కిట్టు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 7,500కు పైగా రేషన్ బియ్యం బస్తాలు మాయమైతే ఎందుకు ఫిర్యాదు చేయలేదని అధికారులను విచారించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు మత్తు వదలరా మిత్రమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ ఐపీఎస్ సాయి చైతన్య హాజరై ప్రసంగించారు. అత్యధిక యువత కలిగిన దేశాన్ని ఆర్థికంగా
దెబ్బ కొట్టేందుకు శత్రు దేశాలు ఉపయోగిస్తున్న ఆయుధమే డ్రగ్స్ అని అన్నారు. ఎదిగే వయసులో మాదక ద్రవ్యాలకు బానిసలై కుటుంబానికి సమాజానికి దూరం కావద్దంటూ విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థులు యువత సహకారం ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులు సామాజిక బాధ్యతగా మత్తుకు మారిసాయి వారిని ఈ బానిసకు గురి చేస్తే వారిని క్షమించకూడదని చెప్పారు. అయితే ఇదే సందర్భంగా విద్యార్థులు ఇచ్చే డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతుగా పాటుపడతామని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని జాతీయ మానవ హక్కుల కమిషనర్ చైర్పర్సన్ సాయిని విజయభారతి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు నాయకులు అక్బర్ దస్తగిరి, అజార్, ఫకీర్, రెహనా ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీ రుణాలు మాయమయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన మైనారిటీ రుణాలను సైతం కాంగ్రెస్ నిలిపివేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో హాజరైన 20,000 కుట్టు మిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని విమర్శించారు. అలాగే రానున్న జిల్లాలో మైనారిటీలు పోరుబాటు చేపడుతున్నట్లుగా తెలిపారు. హాస్టల్ విద్యార్థినులకు ఉడకని అన్నం వడ్డించడంతో అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థులలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం అనంతపూర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు ఉడకని బియ్యం అన్నం వడ్డించడంతో అది తిన్న 10 మంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సదరు పాఠశాలకు చేరుకుని అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురి పరిస్థితి కొంత విషమంగా ఉంది. మిగతా 5గురు కోలుకోగా వారిని కేజీబీవీకి తరలించారు. తీవ్రమైన అస్వస్థతతో ఉన్న విద్యార్థినులను డాక్టర్ల పర్యవేక్షణను ఉంచి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడల్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అంతర్జిల్లా దొంగలు ఎటకేలకు 1వ పట్టణ పోలీసులకు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6 లక్షల విలువ చేసి 80 గ్రాముల బంగారం, అలాగే 1,76,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 2 దొంగలు కర్నూలు పట్టణంలో కూడా దొంగతనానికి పాల్పడినట్లుగా డీఎస్పీ తెలిపారు. పట్టుపడిన దొంగలు ఒకరు ఆలూరు, ఒకరు డోన్ పట్టణానికి చెందిన వారిగా తెలుస్తుంది. మరో 2 నిందితులు పరారులో ఉన్నట్లుగా డీఎస్పీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తుంది. దీంతో రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు, స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచు గడ్డలతో ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కశ్మీర్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రముఖ డాల్ సరస్సు సహా పలు నదులు గట్టుకట్టుకుపోయాయి. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో శ్రీవారికి ప్రీతికరమైన శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు సాధారణంగా ఉండడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లో ప్రసాదాల కౌంటర్లు, నిత్య అన్నదానం వద్ద సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. నిత్య కళ్యాణ మండపంలో 50 జంటలు పాల్గొని కళ్యాణాన్ని భక్తులు తిలకించారు.
శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి శ్రీ మందేశ్వర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో దేశ నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. దైవస్థానం కార్యనిర్వాహక అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులకు, తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతను, మానసిక ఉల్లాసాన్ని అందించేలా సదుద్దేశంతో టీటీడీ, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులకు సుందరీకరణలో భాగంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ దీపాలు స్వర్ణ కాంతులతో చూపులను కనువిందు చేస్తున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. వేకువజామున నుండి సూదర ప్రాంతాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి సామూహిక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 13వ రోజు కావడంతో ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాస ఉత్సవాలు కావడంతో వేలాది మంది భక్తులు యాదాద్రికి తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలను యాదాద్రి ఆలయ సిబ్బంది ఘనంగా నిర్వహిస్తుంటారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో ఆహ్లాదం అలుముకుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీవారి ఆలయంలో ఒకవైపు మంచు దుప్పటి కప్పుకోగా మరోవైపు చిరుజల్లులతో సుందర రూపం ఆవిష్కృతమవుతుంది. మంచు దుప్పటిలో శ్రీవారి ఆలయం ఇలా వైకుంఠంగా అలకారుతుంది. వర్షం కారణంగా తిరుగిరుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంది. దట్టమైన పొగమంచు ఏర్పడడంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పొగమంచుతో పాటు చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో చలి ఎక్కువైంది. దేశ స్వాతంత్ర పోరాటం మొదలుకొని నేటి వరకు సామాన్యుకి, పేదవాడికి తోడుగా ఉన్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కులపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఐ జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని కొనసాగించారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ కమిషనరేట్ లో క్రైమ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు. గత సంవత్సరం కంటే 3.21% క్రైమ్ రేట్ తగ్గింది. 2023లో 10,731 కేసులు నమోదు కాగా 2024లో 14,406 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. 2023లో 48 మర్డర్లు జరగగా 2024లో 40 మర్డర్ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది కిడ్నాప్ కేసులు 7.45% తగ్గాయని, రోడ్ యాక్సిడెంట్లు 1,558 నుంచి 1,434కు తగ్గినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకునేందుకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సిపి తెలిపారు. రౌడీ షీటర్లు సెటిల్మెంట్ చేస్తున్నారని వార్తల్లో నిజం లేదన్నారు. ప్రతిమ ఆసుపత్రి కరీంనగర్ వారి సహకారంతో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గుండె సంబంధిత రోగులకు ఈసీజీ, 2D ఈకో, ఎముకలకు సంబంధించిన రోగులకు ఎక్స్రే వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మంది పాల్గొన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వారిని కరీంనగర్లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపూలి పర్యాటకుల కంట పడింది.
అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫలాహాబాద్ ప్రాంతంలో న్యూ పాయింట్ కోసం వెళ్తున్న పర్యాటకులకు పెద్దపూలి తారసపడింది. దీంతో పెద్దపూలి వెళ్తున్న దృశ్యాలను పర్యాటకులు సెల్ ఫోన్లో బంధించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు రవికుమార్ అధికారికంగా ప్రకటించారు. గత వారం రోజుల క్రితమే పెద్దపూలి పర్యాటకులకు కంటపడింది. మళ్ళీ ఇప్పుడు మరోసారి పెద్దపూలి కంటపడిందని తెలిపారు. అయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దపూలిల సంఖ్య పెరగడంతోనే ఇలా తరచూ కంటపడుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 లక్షల విలువైన 23 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని కోలార పోలీసులు ఏపీకి చెందిన ఇద్దరిని, కర్ణాటకకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఏపీ నుంచి తీసుకెళ్లే కర్ణాటకలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఏపీకి చెందిన ఫాసిల్ అబ్దుల్ అలీ విక్రయిస్తూ పట్టుపట్టుగా కొనుగోలు చేస్తూ సయ్యద్ అన్వర్ పాషా అలాగే షాబాజ్ సాకిబ్ మహమ్మద్ పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు బైఠాయించి టోకెన్ ధర్నాను నిర్వహించారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరిచి పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరచాలన్న వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి చెప్పారు. ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు.